నటుడు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు సంబంధించిన రా ఎన్టీఆర్ సంస్థ నుండి ఒక కీలక ప్రకటన వెలువడింది. జూలై 18వ తేదీ వరకు తాము ఎలాంటి ఇంటర్వ్యూలు, స్టేట్మెంట్లు లేదా ప్రత్యేక ఇంటరాక్షన్స్ ఇవ్వబోమని మీడియా సంస్థలకు స్పష్టం చేసింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఒక పత్రికా ప్రకటనను విడుదల చేసింది. మెయిన్ స్ట్రీమ్ డిజిటల్ మీడియా హౌస్లకు రా ఎన్టీఆర్ సంస్థ ప్రతినిధులు ఒక ముఖ్యమైన విజ్ఞప్తి చేశారు. తమ సంస్థ యొక్క లక్ష్యాలు, కోరు విభజనకు సంబంధించిన అన్ని అధికారిక వివరాలను జూలై 18వ తేదీన జరిగే ప్రెస్ మీట్లో పూర్తి స్థాయిలో వెల్లడిస్తామని పేర్కొన్నారు. అప్పటి వరకు ఈ అంశంపై ఎలాంటి ఊహాగానాలకు తావు ఇవ్వవద్దని, ధృవీకరించని కథనాలను, నేరేటివ్స్ను ప్రచారం చేయవద్దని మీడియా ప్రతినిధులను కోరారు. ఈ విషయంలో మీడియా మిత్రులందరూ సహకరించాలని, తమ అభ్యర్థనను అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నట్లు ప్రకటనలో స్పష్టం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అక్రమ్ లైవ్ లో అందిస్తారు. అక్రమ్. గత 2 రోజులుగా చర్చనీయాంశంగా మారినటువంటి రా ఎన్టీఆర్ కి సంబంధించిన సంస్థ మరో కీలక, అదే విధంగా మరో ఆసక్తికరమైనటువంటి ట్వీట్ చేసిందని చెప్పుకోవచ్చు. ఈ రోజు విడుదల చేసినటువంటి ట్వీట్ లో ఏదైతే వాళ్ళు ఊరువాడ అనే కార్యక్రమంతో ఎన్టీఆర్ జనంలోకి వెళ్తున్నారంటూ కూడా ప్రచారం చేసి ఆ వీడియోలు, ఆ ఫోటోలు ఏదైతే ఏఐ రూపంలో చేసి పంపించారో, సో దానికి సంబంధించి జూనియర్ ఎన్టీఆర్ మళ్ళీ రాజకీయాల్లోకి వస్తారా అనేది కూడా పెద్ద ఎత్తున కూడా చర్చ జరిగింది. కాబట్టి దాన్ని పూర్తిగా కూడా నిన్ననే ఇటు ఎన్టీఆర్ సంబంధించినటువంటి అధికారిక టీం కూడా దానిపై స్పందించింది. అవి పూర్తిగా కూడా అబద్ధాలంటూ కూడా చెప్పింది. అయితే అసలు మేము ఆ ఊరువాడ అనే కార్యక్రమం ఎన్టీఆర్ చేయబోతున్నారని ఎందుకు ప్రచారం చేశామో జూలై 18వ తారీఖున మీడియా ముఖంగా అధికారికంగా ప్రకటిస్తామంటూ కూడా రా ఎన్టీఆర్ సంబంధించిన సంస్థ ప్రకటించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అదే విధంగా ఇప్పుడు వస్తున్నటువంటి మీడియాలోనే కానీ, అదే విధంగా సోషల్ మీడియాలో, లేకపోతే వాట్సాప్, లేకపోతే ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా వేదికల్లో కానీ ఎక్కడైతే ఇటు వస్తున్నటువంటి ఫేక్ ప్రచారాలను ఎవరు నమ్మకూడదు. ఖచ్చితంగా మా కోర్ అజెండా ఏంటి, మేము ఏం చేయబోతున్నాము, ఎన్టీఆర్ పై మాకు ఎంత అభిమానం ఉందో మేము జూలై 18వ తారీఖున ఖచ్చితంగా మీడియా ముందుకు వచ్చి వెల్లడిస్తామంటూ కూడా చెప్తున్నారు. అదే విధంగా ఇటు గత 2 రోజుల్లో కూడా రా ఎన్టీఆర్ సంస్థకు సంబంధించినటువంటి అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కాబట్టి ఇటు మీడియానే కానీ, అదే విధంగా స్థానికంగా ఉన్నటువంటి జర్నలిస్టులే కానీ ఇటు రా ఎన్టీఆర్ సంబంధించిన సంస్థను సంప్రదించే ప్రయత్నం చేసినా కూడా ఎలాంటి ఉపయోగం లేదు. సో దానిపైన కూడా రా ఎన్టీఆర్ సంస్థ అయితే మొత్తంగా స్పందించింది. జూలై 18వ తారీఖు వరకు మేము మీడియాకు ఎలాంటి ఎక్స్ప్లెనేషన్ కానీ, అంటే వివరణలు కానీ, అదే విధంగా ఎలాంటి ఇంటరాక్షన్స్, ఎలాంటి ఇంటర్వ్యూలు ఇవ్వబోమని, మేము ఏం చెప్పాలనుకుంటున్నామో మొత్తంగా జూలై 18వ తారీఖే ఇస్తామంటూ కూడా వాళ్ళు చేసి చెప్పిన పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఇక్కడ మరో అంశం కూడా మనం ప్రధానంగా కూడా చర్చించుకోవాలి. అందులో ప్రధానంగా కూడా ఏదైతే ఇటు ఎన్టీఆర్ కి సంబంధించిన అధికారిక టీము నిన్న పూర్తిగా ఈ రా ఎన్టీఆర్ అనే సంస్థ పైన తీవ్రంగా కూడా ఫైర్ అవుతూ వాళ్ళు ట్వీట్ వైరల్ చేశారు. ఇటు ఏదైతే రా ఎన్టీఆర్ సంస్థ పేరుతో వస్తున్నటువంటి ప్రచారాలే కానీ, కార్యక్రమాలే కానీ, వాళ్ళు వసూలు చేస్తున్నటువంటి డబ్బులకే కానీ, వాటికి అదే విధంగా ఎన్టీఆర్ కి, జూనియర్ ఎన్టీఆర్ కి ఎలాంటి సంబంధం లేదు, అది పూర్తిగా కూడా ఫేక్, దాన్ని ఎవరు కూడా నమ్మకూడదు అంటూ కూడా నిన్న అధికారికంగా ఎన్టీఆర్ సంబంధించిన టీము దానికి సంబంధించిన ట్వీట్ అయితే చేసింది. అయితే ఎన్టీఆర్ టీము ట్వీట్ చేసిన కేవలం 24 గంటల్లోనే ఇటు మరొక ట్వీట్ రా ఎన్టీఆర్ సంస్థ దానికి ఒక కౌంటర్ అటాక్ గా కూడా పరోక్షంగా ఒక కౌంటర్ అటాక్ ఇచ్చే విధంగా కూడా ఈ ట్వీట్ మళ్ళీ ఒకటి విడుదల చేయడంతో కాస్త ఈ విషయం మళ్ళీ ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు. అదే విధంగా మళ్ళీ తెరపైకి వచ్చిన అంశంగా కూడా కనిపిస్తుంది. మొత్తంగా ఇటు ఈ రోజు రా ఎన్టీఆర్ సంస్థ చేసినటువంటి ట్వీట్ ఆధారంగానైతే ఇటు జూలై 18వ తారీఖున పెద్ద ఎత్తున వాళ్ళు ఏదో ప్లాన్ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అదే విధంగా కొన్ని కీలక ప్రకటనలు కూడా చేసే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో ఈ రోజు చేసినటువంటి ఆ ట్వీట్ లో కూడా మొత్తంగా పూర్తిగా వాళ్ళ సంస్థని సమర్థించుకుంటూ రాసి పూర్తిగా కూడా ట్వీట్ మొత్తంగా రాసినటువంటి ఆ సంస్థ సభ్యులు చివరికి మళ్ళీ జేఎన్టీఆర్ నినాదంతో కూడా ఒక జేఎన్టీఆర్ అని పెట్టి మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ ని ట్యాగ్ చేశారు. అంటే ఒకవైపు జూనియర్ ఎన్టీఆర్ పైన తమకున్నటువంటి అభిమానం చూపిస్తూనే, మరొక వైపు వాళ్ళు చేసినటువంటి ట్వీట్ లో ఎలాంటి అబద్ధాలు లేవు, ఎలాంటి దుష్ప్రచారాలు లేవు అంటూ కూడా వాళ్ళు
స్పష్టంగా చేస్తుంది. సో జూలై 18వ తారీఖున వాళ్ళు ఏ విధమైనటువంటి ప్రకటన చేస్తారు, ఏంటి అందులో ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారా అనేది కూడా కాస్త ఆసక్తికరంగా మారింది. సో ఇప్పటికైతే దీనికి సంబంధించిన అంటే ఈ రోజు రా ఎన్టీఆర్ సంబంధించిన సంస్థ చేసిన ట్వీట్ అయితే ఎన్టీఆర్ గానీ ఎన్టీఆర్ సంబంధించిన అధికారిక టీం అయితే ఎలాంటి స్పందన అయితే ఇవ్వలేదు. సో ఇప్పటికైనా ఇస్తారా లేకపోతే ఏంటి ఇంత పెద్ద ఎత్తున కూడా ఎన్టీఆర్ పేరు వాడుకొని ఇటు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు లాగుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. కాబట్టి ఎందుకు ఎన్టీఆర్ గానీ ఎన్టీఆర్ సంబంధించినటువంటి సంస్థ గానీ రా ఎన్టీఆర్ సంస్థ పైన ఎందుకు దళితమైనటువంటి కఠిన చర్యలు తీసుకోలేదు అంటూ కూడా అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్న నేపథ్యంలో ఇటు రా ఎన్టీఆర్ సంబంధించిన సంస్థలు అయితే తగ్గేది లేదు అంటూ కూడా వాళ్ళ ట్వీట్ల పైన ట్వీట్లు వేయడము, పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవడం, అదే విధంగా ప్రచారాలు చేయడం అయితే జోరుగా కూడా నటిస్తున్నారు. మొత్తంగా జూలై 18వ తారీఖున రా ఎన్టీఆర్ సంబంధించిన సంస్థ ఎలాంటి ప్రకటన చేస్తుంది, ఏం చెప్తుంది అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది వైశాలి. థ్యాంక్ యూ అక్రమ్.